ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనకి దేవుడు మాట్లాడుతున్న మాట, ఇస్సాకు పరదేశంలో ఉన్నాడు. ఆయన తండ్రి అబ్రహాము కొడుకు ఇస్సాకు కొడుకు యాకోబు. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రమంగా నెరవేర్చుకుంటూ వచ్చారు. అంటే దేవునికి వారు ఎంత యథార్థంగా ఉన్నారో మనం ఒకసారి గమనించాలి. దేవునికి స్తోత్రం. గడిచిన సంవత్సరంలో మనం చేసిన ఏ పనైనా ఆశించిన రీతిగా జరగలేదేమో. ఒక ఉద్యోగము ఆశించిన రీతిగా రాలేదు, వ్యాపారము ఆశించిన రీతిగా జరగలేదు. మనం చేసే పని ఏదైనా, పాడి పంటలైనా, దుక్కిటెద్దులైనా, ఆ గొర్రెల మందలైనా, ఏవైనా మరి మనం అనుకున్న రీతిగా సాగకపోవచ్చు. కానీ దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటంటే, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము అన్నాడు. ఆ మాట ఎవరితో అన్నారు? ఆదాముతో అన్నాడు. ఆదాముతో అన్న మాటని అబ్రహాము వరకు నెరవేర్చుకుంటూ వచ్చాడు. తరతరాలుగా దీవించుకుంటూ వచ్చాడు. ఆ అబ్రహాముతో చేసిన నిబంధన వాగ్దానాలే ఆ కుటుంబం పట్ల, వారి కుమారుల పట్ల నెరవేర్చాడు. ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నాడు. గెరారు దేశంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఆ గెరారు దేశంలో ఆ బావులు తీస్తున్నప్పుడు వాళ్ళు పూడ్చుకుంటూ వచ్చారు. ఆ పూడ్చుకుంటూ వస్తున్నప్పటికీ ఈయన తీస్తూ ఆ యొక్క నీళ్లు, జలాలు ఆయన పొందుతూ వచ్చాడు. ఈ రోజున కూడా మరి నువ్వు ఆ గడిచిపోయినటువంటి దినాలలో నువ్వు ఏ పని చేసావో, ఏ ఉద్యోగం చేసావో దేవునికి తెలుసు. కాబట్టి ఒకవేళ ఆ రోజుల్లో ఉన్నటువంటి, వెనకటి దినాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదము నువ్వు పొందుకోలేకపోతే, ఈ 2025లో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడంట. దేవునికి స్తోత్రం. వాళ్ళ నాన్న కూడా మరి ఆయన దేవునికి ఇష్టడిగా ఉండి, దేవునితో సావాసం చేసి, దేవునికి విధేయుడై ఉండి, ఆయన దేవుడు చెప్పినటువంటి విధముగా నడుచుకొని, దేవుడు చెప్పాడు కదా, నీవున్న ప్రాంతం నుంచి నీ ప్రజలను విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి మరి బయలుదేరి రమ్మన్నప్పుడు దేవుని మాటకు లోబడి అబ్రహాము లోబడి వచ్చాడు. ఆయన ఆశీర్వాదకరంగా ఉంచాడు. అదే ఒక విధానంగా ఆ వాగ్దానాన్ని పొడిగించుకుంటూ తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని కుమారుడి పట్ల కూడా నెరవేర్చాడు. ఆయన అప్పుడు ఏమైందంటే, ఈ ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడంట. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరము నువ్వు ఏదైతే ఉద్యోగం అప్లై చేసుకున్నావేమో, వ్యాపారాలు చేయాలని మరి నువ్వు అనుకుంటున్నావేమో, నా దగ్గర బడ్జెట్ లేదు, మరి నా దగ్గర మరి ఉద్యోగం చేయాలంటే ధనం లేదు, వ్యాపారం చేసుకోవాలంటే ధనము లేదు, మరి ఇంకా ఏదైనా కాంట్రాక్ట్ వర్కులు చేసుకోవాలంటే ధనము లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కనుక నువ్వు అడిగినట్లయితే ఆయన నిన్ను నిండారులుగా దీవిస్తాడు. ఆయన ఈ 2025వ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇస్సాకు కూడా ఆయన అలాగే ఉన్నాడు, దేవునికి ఇష్టడుగానే ఉన్నాడు. ఎవరి మీద వ్యతిరేకత చూపించలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని కూడా వారిని ఏ విధంగా కూడా చెప్పించినట్లుగా లేదండి. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు కుటుంబాన్ని దీవించిన దేవుడు ఈ 2025వ సంవత్సరంలో మనల్ని కూడా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ సంవత్సరం ఏ సంవత్సరం అంటే ఈ సంవత్సరమే, ఈ 2025వ సంవత్సరంలోనే నువ్వు దేవుణ్ణి నువ్వు అడిగినట్లయితే, దేవునికి నువ్వు విధేయుడై ఉంటే
ఆయన నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాము. ఈ 2025 సంవత్సరం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల కుటుంబాలని దేవుడు ఈ ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఆదికాండంలో ప్రభువా 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనము వేసి నూరంతలుగా ఫలించాలని ప్రభువా అయ్యా నీ లేఖనం చదివిస్తుంది తండ్రి. అయ్యా, మేము కూడా ప్రభువా మేము గడిచిన సంవత్సరంలో అయ్యా ఆశీర్వాదాలు పొందుకోలేదా, అయ్యా మేలు పొందుకోలేదా, దానికి మా అవిధేయతే కారణమా? కాబట్టి ప్రభు ఈ 2025 సంవత్సరంలో నీకు ఇష్టలుగా, నీ ఇష్టమైన కుటుంబంగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి ప్రభువా మేము ఇష్టపడుతున్నాము తండ్రి. అయ్యా, ఆశీర్వాదాలు ఇస్తానని, అయ్యా ఆశీర్వదిస్తానని, చేస్తానని, అయ్యా దీవెనకరంగా ఉంచుతానని ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ 2025 సంవత్సరంలో ప్రభువా ఒక నూతన కుటుంబము అయ్యా దీవెనకరముగా మార్చబడాలని, ఆశీర్వదించాలని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.